ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ దాదాపు 4 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఒక సైనిక చర్యలో భాగంగా అమెరికా సైనికులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా సంకేతాలు ఇచ్చారు. ఆదివారం పలు మీడియా సంస్థలతో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అమెరికాకు నష్టం వాటిల్లినట్లు అంగీకరించారు. కువైట్లోని స్థావరంలో ఉన్న అమెరికా సైనికుల్లో 3 మరణించగా మరో 5 తీవ్రంగా గాయపడినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద దేశం, అందుకే దీనికి 4 వారాలు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టొచ్చని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ దాదాపు 4 వారాల్లో ముగియవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే ఈ సైనిక చర్యల్లో తొలిసారిగా అమెరికా సైనికులు మరణించినట్టు ఆయన ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ కొత్త నాయకత్వంతో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని కూడా సంకేతాలు ఇచ్చారు. అణ్వాయుధాలు సంపాదించకుండా ఇరాన్ను నిరోధించడం, ఉగ్రవాదానికి మద్దతివ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ వివరించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కొత్త దేశాలను ఆశ్చర్యానికి గురి చేసే సందర్భం కనిపిస్తోంది. ఏదైతే 4 వారాల్లో యుద్ధం ముగుస్తుంది, మొత్తం ఇరాన్ చేతిలోకి వస్తుందని ఆయన చెప్పారు. అంటే 4 వారాల్లో ఇరాన్ మొత్తం మట్టు పెడతానని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పశ్చిమాసియా మొత్తం కూడా యుద్ధ మేఘాలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఐక్యరాజ్య సమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఏదైతే క్షిపణుల తయారీని ఆపాలని నిబంధన పెట్టింది, అందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో యుద్ధం ప్రకటించింది. ఇటు అమెరికాతో ఇటు ఇజ్రాయెల్ కూడా చేతులు కలిసిన సందర్భం మనం చూసాం. అతి ముఖ్య నాయకులు కూడా నిన్న అర్ధరాత్రి మరణించిన పరిస్థితి కూడా మనం చూసాం బాంబుల దాడిలో. ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం గురించి అయితే ఆయన పెదవి తిప్పారు. ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది, ఎంత కొనసాగుతుంది అని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. అమెరికా లక్ష్యం ఒకటే ఆనంద్, మొత్తం ఇరాన్ ని చేతిలోకి తీసుకోవాలి, ఇరాన్ దేశాన్ని మొత్తం చేతిలోకి తీసుకోవాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎప్పటికైనా ఇరాన్ వల్ల తమకు నష్టమే జరుగుతుంది, ప్రమాదమే అనుకున్న ఇజ్రాయెల్ కూడా ఇటు అమెరికాతో చేతులు కలిసిన సందర్భం మనం చూసాం. అయితే ఇరాన్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతిఘటిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇకపోతే 4 వారాల్లో మొత్తం ఇరాన్ ను మట్టు పెడతాము, కొత్త ప్రభుత్వం కొత్త నాయకత్వంతో చేతులు కలిపి ముందుకు వెళ్తాం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చూడాలి ఎంతవరకు ఆయన మాటలు నిలబడతాయి, ఆయన పంట నెగ్గించుకుంటారు. ఈ విధంగా ముందుకు వెళ్తారా, లేకపోతే ఇరాన్ ఇంకా ప్రతిఘటనలు ఎక్కువ తీవ్రతరం చేస్తున్నారని కూడా చూడాలి. డొనాల్డ్ ట్రంప్ నిన్న చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం. ఇదిలా ఉంటే ఇక చాలా వరకు శాంతిని కోరుకునే దేశాలు మాత్రం యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పి భారత్ సహా కోరుకున్న సందర్భం కూడా మనం చూసాం. ఇక అతి ముఖ్య నాయకులు కూడా ఈ యుద్ధంలో మరణించారు. ఖమేనీ కూడా ఆయన చనిపోయారు. అనేక మంది పౌరులు కూడా నేలమట్టమైన పరిస్థితి, భవంతులు నేలమట్టమైన పరిస్థితి. చూడాలి మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం యుద్ధం 4 వారాల్లో ముగుస్తుందా,
లేకపోతే ఇంకేమైనా ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఆసక్తిగా మారింది. ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణహరి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఏర్పడిన కొత్త నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను అంగీకరించానని చెప్పారు. వారు చర్చలు కోరుకుంటున్నారు, తానే దానికి అంగీకరించానని తెలిపారు. అయితే సైనిక చర్య పూర్తి స్థాయిలో కొనసాగుతోందని, నిర్దేశిత లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు ఆగవని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణ ముగిసేలోపు మరిన్ని ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు కూడా.